రెజ్యూమ్ లో మీరు చేసే 3 మిస్టేక్స్ ఏంటంటే రెజ్యూమ్ అనగానే రెజ్యూమ్ ని 4-5 పేజీల చాటభారతం రాస్తూ ఉంటారు. అందుకే మీకు ఇంకా జాబ్ రావట్లేదు. రెజ్యూమ్ ఎప్పుడైనా సింపుల్ గా ప్రొఫెషనల్ గా 2 పేజెస్ లో రాస్తే సరిపోతుంది. మీ రెజ్యూమ్ కనుక ప్రొఫెషనల్ గా 2 పేజెస్ ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే కెరీర్ ఆబ్జెక్టివ్ అనగానే ఐ వాంట్ ఏ గుడ్ జాబ్ అనే ఇలాంటి వర్డ్స్ అయితే వాడుతూ ఉంటారు. అందుకే మీకు ఇంకా జాబ్ రావట్లేదు. మీరు కనుక కెరీర్ ఆబ్జెక్టివ్ ని ఒక యూనిక్ గా మంచి సెంటెన్స్ తో రాస్తే ఖచ్చితంగా మీకు షార్ట్ లిస్ట్ అవుతారు. అండ్ మీరు చేసే థర్డ్ మిస్టేక్, స్కిల్ సెట్ అనగానే స్కిల్ సెట్ లో వర్డ్ అని పెయింటింగ్ అని పెడుతూ ఉంటారు. అందుకే మీరు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. స్కిల్ సెట్ ఎప్పుడు కానీ మీరు అప్లై చేసే జాబ్ కి రిలేటెడ్ గా ఉంటే ఖచ్చితంగా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. ఒక రెజ్యూమ్ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒకవేళ మీకు కనుక ప్రొఫెషనల్ రెజ్యూమ్ టెంప్లెట్స్ కావాలనుకుంటే వెంటనే నాకు కామెంట్ లో రెజ్యూమ్ అని కామెంట్ చేయండి. ఆ టెంప్లెట్ మీకు డిఎం చేస్తుంది. అండ్ రెజ్యూమ్ అనగానే చాటభారతం లాగా రాసే మీ ఫ్రెండ్స్ కి ఈ రీల్ ని ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిస్ ఆఫ్ 6 minds.